డెలివరీ అయ్యాక వెయిట్ హెల్దీగా తగ్గాలంటే స్టార్వింగ్ కాదు, స్మార్ట్గా తినడం ఇంపార్టెంట్. ఇప్పుడు సింపుల్గా ఒక ప్రాక్టికల్ డైట్ ప్లాన్ చూద్దాం. మార్నింగ్ లేచిన వెంటనే వార్మ్ వాటర్తో స్టార్ట్ చేయండి. దాంతో మెటబాలిజం స్మూత్గా స్టార్ట్ అవుతుంది. వార్మ్ వాటర్తో పాటు ఒక 4 to 5 సోక్డ్ ఆల్మండ్స్ ఆర్ 1 or 2 వాల్నట్స్ తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడూ స్కిప్ చేయకండి. బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ రిచ్గా ఉండాలి. అంటే ఎగ్స్, పెసరట్టు, దాల్ బేస్డ్ ఐటమ్స్ ఆర్ పన్నీర్ ఆప్షన్స్ బెస్ట్. ఇది మీకు ఎనర్జీ ఇవ్వడమే కాదు, ఫ్యాట్ లాస్ని కూడా సపోర్ట్ చేస్తుంది. మిడ్ మార్నింగ్లో ఫ్రూట్స్ యాడ్ చేయండి, ఎస్పెషలీ సీజనల్ ఫ్రూట్స్. ఇవి డైజెషన్కి హెల్ప్ చేస్తాయి, క్రేవింగ్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. లంచ్ టైంలో సింపుల్ రూల్ ఫాలో అవ్వండి. హాఫ్ ప్లేట్ వెజిటబుల్స్ అండ్ క్వార్టర్ ప్రోటీన్ అంటే దాల్ కానీ చికెన్, ఫిష్. ఇంకో క్వార్టర్లో కార్బ్స్ అంటే రైస్ ఆర్ రోటీ. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటే వెయిట్ కంట్రోల్ ఈజీగా అవుతుంది. ఈవినింగ్ స్నాక్స్కి జంక్ అవాయిడ్ చేయండి. ఇన్స్టెడ్ నట్స్, మఖానా ఆర్ లైట్ హోమ్ మేడ్ స్నాక్స్ లాంటివి ట్రై చేయండి. ఇలా బ్లడ్ షుగర్ స్టేబుల్గా ఉంటుంది. డిన్నర్ లైట్గా ఉండాలి అండ్ పాసిబుల్ అయితే ఎర్లీగా కంప్లీట్ చేయండి. హెవీ ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే డైజెషన్ అనేది బెటర్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ ఇంటేక్. ప్రాపర్ హైడ్రేషన్ లేకపోతే మెటబాలిజం అనేది చాలా స్లో అయిపోయి ఫ్యాట్ లాస్ కూడా డిలే అవుతుంది. రిమెంబర్, పోస్ట్పార్టంలో ఎక్స్ట్రీమ్ డైటింగ్ అవసరం లేదు. మీ బాడీకి సపోర్ట్ ఇవ్వండి, అప్పుడే హెల్దీగా సస్టైనబుల్గా వెయిట్ తగ్గుతారు.